అందరికీ నమస్కారం. దేశంలోనే ప్రధానమంత్రులను నేనే నియమించా, రాష్ట్రపతులు నేనే నియమించానని చెప్పుకునే పెద్ద మనిషి, 4 దశాబ్దాలకు పైగా రాజకీయ చరిత్ర ఉందని చెప్పుకునే మహామనిషి, 4వసారి ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు వెలగబెడుతున్నటువంటి పెద్ద మనిషి, ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఓ పక్క రాజకీయ పరిణామాలను చూసినా మరో పక్క పవిత్రమైనటువంటి తిరుపతి తిరుమల లడ్డుకు సంబంధించినటువంటి అంశాలని పరిశీలన చేసినప్పుడు నిజంగా ప్రజాస్వామ్యం పట్ల నమ్మకం ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా సిగ్గుతో తల ఉంచుకునే పరిస్థితులు ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఏమిటి దౌర్భాగ్యం అని అడుగుతా ఉన్నా. నిన్ను ఎవరు అడిగారు? తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి లడ్డు ఏ విధంగా తయారు చేయబడింది, దానిలో ఏమేమి వాడారు అన్న విషయాలు ఎవరు అడిగారు నిన్ను? ఏ ఒక్కరు కూడా తిరుమల తిరుపతికి సంబంధించినటువంటి లడ్డు అంశాన్ని ప్రశ్నించకుండా, అడగకపోయినా కూడా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి తెలుగుదేశాన్ని కార్యకర్తల సమావేశంలో తిరుపతి లడ్డుకు సంబంధించినటువంటి అంశాలని ప్రస్తావించడం దేశంలో ఎప్పుడైనా ఎక్కడైనా చూసామని అడుగుతా ఉన్నా. అసలు ఏం మాట్లాడావు? లడ్డులో జంతువుల కొవ్వు ఉందన్నావు, పంది నెయ్యి ఉందన్నావు, పంది కొవ్వు ఉందన్నావు, చేపల నూనె ఉందన్నావు ఒకసారి. మరోసారి బాత్రూంలో వాడే క్లీనర్స్ వాడుతున్నారని చెప్పి మరోసారి మాట్లాడినటువంటి మాట. ఇంకొకసారి రాష్ట్రంలో మత కల్లోలాలు సృష్టించడానికి సంబంధించి ఆయన ఆలోచన చేసి హిందూ మతాన్ని దెబ్బతీయడం కోసం పాలకులు ప్రయత్నం చేశారన్న మాట మాట్లాడావే. అసలు నీ వయసుకి ఇది తగునా అని అడుగుతా ఉన్నా. ఇవాళ ఆంధ్ర రాష్ట్రాల్లో ఉన్నటువంటి మేమందరం కూడా ఇతర రాష్ట్రాల నుంచి తెలిసినటువంటి మిత్రులు మాట్లాడుతూ ఉంటే, ఏందబ్బా మీ రాష్ట్రంలో ఏం జరుగుతూ ఉంది, తిరుపతి లడ్డుకు సంబంధించి ఎవరైనా ఆరోపణలు చేస్తే, ఎవరికైనా అనుమానాలు వస్తే నివృత్తి చేయవలసినటువంటి ప్రభుత్వాలే, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే సమాధానం చెప్పడం కాదు, ఆరోపణలు అనుమానాలు రేకెత్తించే పరిస్థితుల్లో ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు ఏం జరుగుతూ ఉంది మీ రాష్ట్రంలోని అందరూ కూడా అడుగుతుంటే మేము కూడా సిగ్గుతో తలవంచుకుంటా ఉన్నాం. ఇవాళ మేమేం అడుగుతా ఉన్నాం? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని మిమ్మల్ని మేము అడుగుతుందంటే ఈ ప్రభుత్వాన్ని, మీరు మీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన రోజు నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద హిందూ వ్యతిరేక ఒక ముద్ర వేయడానికి నువ్వు చేసినటువంటి ప్రయత్నం, ఆ ప్రయత్నంలో దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని రోడ్డుపైకి లాగింది ఎవరని అడుగుతా ఉన్నాం. ఇందాక ఎవరో బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారట, వైఎస్ఆర్సీపీ శాసనసభ్యులందరూ కూడా క్షమాపణ చెప్పాలని. అయ్యా వీర్రాజు గారు, అసలు ఈ రాష్ట్రంలో హిందూ మతాన్ని దెబ్బతీయడం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మీరు అడగాల. ఆయన ఏదో చెప్పాడని మెట్లు కడిగినటువంటి పవన్ కళ్యాణ్ గారిని మీరు అడగాల. బూటు కాలుతో వెంకటేశ్వర స్వామి ఫోటోను పట్టుకొని ప్రారంభోత్సవాల్లోనూ శంకుస్థాపనలోనూ నడిచినటువంటి చంద్రబాబు నాయుడు గారిని మీరు అడగాల. మీరు వాళ్ళని అడగడం పక్కన పెట్టి వాళ్ళ వైఎస్ఆర్సీపీ వాళ్ళని అడుగుతూ ఉన్నారు. అసలు ఏ ఉద్దేశంతో అడుగుతూ ఉన్నారు? ఏమిటి మీ ఆలోచన అని అడుగుతూ ఉన్నాం. ఇవాళ మేము అడిగేది చాలా క్లారిటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంది ఈ ప్రభుత్వాన్ని. గడిచిన 4 రోజులుగా శాసన మండలిలో మా వాణిని మేము వినిపించాం. ఇందాపూర్కు సంబంధించినటువంటి లడ్డు వ్యవహారం పైన, దాంతోపాటుగా లడ్డుకు సంబంధించి రెండింటిపైన కూడా సభలో చర్చించండి. సభలో చర్చించడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులు కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కోట్లాది మంది హిందువుల మనోభావాలు, వాళ్ళకి వాస్తవాలు తెలియాలా, దానికి సంబంధించినటువంటి చర్చించమంటే అరే ఏమిటి? ఒకరు మంత్రులు ఊగిపోతూ మాట్లాడతారు. ఇవాళైతే చర్చని పక్కదోవ పట్టించడానికి కొత్త అంశాన్ని ఎత్తుకున్నారు. మీరు ఏ అంశాన్ని ఎత్తుకున్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజున కోరుకునేది ఒక్కటే, లడ్డుకు సంబంధించినటువంటి అంశం చర్చ జరగాల,
దాంతోపాటుగా ఇన్ని నాటకాలకి ముగింపుగా ఎక్కడైతే ఇందాపూర్ దగ్గరకు వచ్చి ఆగిందో తెలుగుదేశం పార్టీకి సంబంధించి కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి హెరిటేజ్కి అక్కడ దగ్గర ఆగింది. ఇందాపూర్కి హెరిటేజ్కి ఉన్నటువంటి సంబంధం. కాబట్టి వీటన్నిటిపైన కూడా చర్చించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోరుతా ఉంది. దయచేసి చర్చను పక్కదోవ పట్టించొద్దు, సభను పక్కదోవ పట్టించొద్దు, తప్పనిసరిగా చర్చ జరిపించండి. మేము తయారుగా ఉన్నాం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మా కోసం అడుగుతున్నటువంటి కార్యక్రమం కాదు. ఇది కోట్లాది మంది హిందువుల మనోభావాలకు సంబంధించినటువంటి అంశంగా ఉంది కాబట్టి దీని మీద చర్చను అడుగుతా ఉన్నాం. మీరు పక్కదావ పడిచి దమ్ముంటే చర్చకి సిద్ధంగా. మీరు ఊగిపోతూ మాట్లాడేది అక్కడ మాట్లాడండి. చర్చకి సిద్ధం కావాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది.